చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వం, లోకేష్ నాయకత్వం, తెలుగుదేశం. 1923 సంవత్సరంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో మన పార్టీ ఆవిర్భావమైనటువంటి తెలుగువారికి పూజ్యుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు మరి జన్మించడం జరిగింది. ఆయన దాదాపు ఒక 400 సినిమాలలో నటించి 1982 సంవత్సరంలో తాను తెలుగువారికి పడుతున్నటువంటి బాధను చూసి సహించలేక మరి ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పాలన 35 సంవత్సరాలు పాలిస్తున్నటువంటి పరిస్థితులలో తెలుగువాడికి అనేది ఒక గుర్తింపు లేనటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పెట్టి తెలుగువాడికి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 1982 మార్చి 29వ తారీఖు నాడు పార్టీని వ్యవస్థాపించడం జరిగింది. మరి ఆ రోజు పెట్టినటువంటి పార్టీ తెలుగువారికి గుర్తింపు తెచ్చి గ్రామాలలో మారుమూల గ్రామాలకు కనీసము బస్సు సౌకర్యం లేనటువంటి పరిస్థితులలో, కరెంటు లేనటువంటి పరిస్థితులలో అన్నీ కల్పించి ₹2 కిలో బియ్యమని కట్టుకోవడానికి దోతులు, ఉండడానికి ఇల్లు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు. ఆయన పుట్టించినటువంటి పార్టీలో మనమందరం కూడా దాదాపు 43 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈరోజు రాష్ట్రాన్ని ప్రపంచంలో తెలుగువాడు అనేవాడు గొప్పవాడు అని చెప్పి గుర్తింపు తెచ్చినటువంటి మరి ఈ తెలుగుదేశం పార్టీలో మనమందరము మరి నందమూరి తారక రామారావు గారిని 29 సంవత్సరాలుగా మన మధ్యన లేకుండా ఆయనను ప్రతి జనవరి 18వ తారీఖు నాడు గుర్తు చేసుకొని ఆయన స్మరించాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో రాబో కాలంలో మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాను తెలంగాణలో ఎగిరేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త భుజం మీద ఉందని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్